తెలంగాణలో నేడు రైతు రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు ఉన్న రుణాల మాఫీ సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో జమ. ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన మీటింగ్. రైతు రుణమాఫీపై దిశానిర్దేశం. నేడు ఏపీలో మరో శ్వేతపత్రం విడుదల. శాంతి భద్రతలపై ప్రభుత్వం వైట్ పేపర్. సీఎం చంద్రబాబు పీపీటీ ప్రెజెంటేషన్. ఎంపీడీఓ అదృశ్యంపై కలకలం. 48 గంటలు గడిచినా ఇంకా లభించని ఆచూకీ. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ గడ్కరీ. తోమాల సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి. ఆలయ మర్యాదలతో వేద పండితుల స్వాగతం. నేటి నుంచి తెలంగాణలో డిఎస్సి పరీక్షలు. 2 సెషన్లుగా పరీక్షల నిర్వహణ. ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం. క్యాంపులకు 3 పార్టీల కౌన్సిలర్లు తరలింపు. ఉదయం 10:30కు ఓటింగ్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ప్రేమోన్మాది హత్యాయత్నం కేసులో దర్యాప్తు. నిందితుడి ఫోటోలు విడుదల చేసిన పోలీసులు. పెదగంట్యాడ గొంతివానిపాలెంలో బాలికపై దాడికి యత్నం. ములుగు జిల్లా ఏజెన్సీలో విజృంభిస్తున్న విషజ్వరాలు. గిరిజన గ్రామాల చెంతకు వైద్య సిబ్బంది. ప్రాణాలు పణంగా పెట్టి వాగులు దాటుతూ ప్రయాణం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ. ఉదయం 10:30కి ప్రధాని అధ్యక్షతన సమావేశం. పార్లమెంట్ సమావేశాలు. బడ్జెట్ పై చర్చ. నేడు మరోసారి తెరుచుకోనున్న రత్న భాండాగారం. ఉదయం 9:51కి తెరవనున్న అధికారులు. సంపద స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు. కన్నుల పండువగా పూరి రథయాత్ర. సునాబేషకి తరలి వచ్చిన భక్తులు. బలభద్ర స్వామి, దేవి సుభద్రతో పాటు జగన్నాథుడి దర్శనం. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ములుగు జిల్లాలో భారీ వర్షాలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు. బొగత జలపాతాన్ని ఓటెత్తిన వరద. కర్ణాటకలో స్థానిక కోటా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్. పరిశ్రమల నుంచి అభ్యంతరాలు పరిశీలించాకే ముందుకు వెళతామన్న సిద్ధరామయ్య. గుజరాత్ ఫోర్జరీ బిల్ స్కామ్. వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో పనులు చేయకుండానే బిల్లులు. 9 కోట్లు దండుకున్న 10 మంది అరెస్ట్.